తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ నియామక ఆర్డర్ను సస్పెండ్ చేయాలన్న ఇంట్రిమ్ అప్లికేషన్ను హైకోర్టు కొట్టివేసింది. పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ నియామక ఆర్డర్ను సస్పెండ్ చేయాలన్న ఇంట్రిమ్ అప్లికేషన్ను హైకోర్టు కొట్టివేసింది. పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో డీజీపీగా శివధర్ రెడ్డిని అక్రమంగా నియమించారు అంటూ సామాజిక కార్యకర్త ధన్గోపాల్ పిటిషన్ దాఖలు చేయడంతోనే దానిపైన కూడా విచారణ జరిగిన నేపథ్యంలోనే ప్రభుత్వానికి కూడా గతంలోనే నోటీసులు జారీ చేయడం జరిగింది హైకోర్టు. ఎందుకంటే ఆల్రెడీ యూపీఎస్సీకి పంపించాలా, ఎవరెవరు సీనియర్లు ఉన్నారు, ఎంతమంది లీస్ట్ అని కూడా పంపించాలని ఆదేశాలు జారీ చేయడంతోనే వీళ్ళు ఒక లీస్ట్ అని కూడా యూపీఎస్ పంపించిన నేపథ్యంలో మరొకసారి ఈ రోజు కూడా విచారణ జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి నేపథ్యంలోనే విచారణ జరిగిన తర్వాత ధన్గోపాల్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కొట్టేసినటువంటి నేపథ్యంలోనే కొట్టేయడంతోనే శివధర్ రెడ్డికి భారీ ఊరట లభించని చెప్పి ప్రస్తుతానికైతే శివధర్ రెడ్డి ఉంటున్నారు కనుక ఇప్పుడు అదే యూపీఎస్ లీస్ట్ పంపించడం మళ్ళీ ఒకసారి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే వచ్చే నెల 5 తారీఖు వరకు వాయిదా వేసిన వాళ్ళు ఆయన చూస్తున్నాడు. మళ్ళీ ఒకసారి దీనిపైన వాదనలు ఉండబోతున్నా కూడా తెలుస్తా ఉన్నట్టు పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్